బ్రెడ్ హల్వా అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? అట్లనే మా హస్బెండ్‌కి చాలా చాలా ఇష్టం అనమాట. ఆల్మోస్ట్ 2-3 వీక్స్ నుంచి అడుగుతున్నాడు చెయ్యవా? చెయ్యవా? అని చెప్పేసి. కొంచెం నాకు ఒళ్ళు బద్ధకమేసి నేను చేయనని చెప్పేసా. బట్ తర్వాత అనిపించింది మనం ఏది అడిగినా వాళ్ళు అట్లనే చెప్తే చాలా బాధ అనిపిస్తది మనకి. సో, అనిపించింది మనం ఏం అడిగినా వాళ్ళు కాదని చెప్తారు. అలాంటిది ఇలా చిన్న చిన్నవి కూడా మనం చేయకపోతే ఎట్లా అని చెప్పేసి అనుకున్నాను. ఫైనల్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. లేకపోతే మనకి తర్వాత షాపింగ్ ఏమి ఉండదని చెప్పేసి. సో, ఇది నేను బిఫోర్ మ్యారేజ్ అసలు నేనేం నేర్చుకోలే. ఆఫ్టర్ మ్యారేజ్ నుంచే బ్రెడ్ హల్వా ఏదైనా కుకింగ్ కానీ అన్నీ ఆఫ్టర్ మ్యారేజే నేర్చుకున్నాను. ఓన్లీ ఫర్ గోపి అనమాట. తనకి వండి పెట్టాలి అని చెప్పేసి అన్న ఒక థాట్‌తో అన్నీ నేర్చుకున్నాను. పెళ్ళైన తర్వాత తను అడిగాడు బ్రెడ్ హల్వా చెయ్యి అని చెప్పేసి. ఇంకా యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. అది స్వీట్ ఎక్కువైందా తక్కువైందా అయితే నాకే తెలియదు. తినేసి బాగుందని చెప్పేసి. ఇంక అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాడు. డెఫినెట్‌గా అడగాలి ఎవరైనా తింటే. బికాజ్ షెఫ్ కుక్ చేస్తుంది కాబట్టి ఎవరైనా అడుగుతారనమాట. సో, బ్రెడ్ హల్వా అయితే చేసేసాను. గోపితో అని మా ఆఫీస్ కొలీగ్స్‌తో అందరికీ టేస్ట్ చేపించి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తే ఎట్లా ఉందని చెప్పి.